బీఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కూలిందంటున్న సీఎం రేవంత్ చర్చకు రావాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదే అంశంపై గతంలో సవాల్ చేసినా చర్చకు రాలేదన్నారు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గరైన నాగార్జున సాగర్ కట్ట మీదైనా చర్చకు తాము సిద్ధమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కు స్థానిక సంస్థల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 2 ఏళ్ళ 20 నెలలు అయింది దగ్గర 20 నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలేదు. ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు. ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఏది లేదు. మరి ఆడబోతున్నాయి పైసలని. పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం? ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతుంది. ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది? ఎవరి జేబులకు పోతుంది? ఢిల్లీలో రాహుల్ గాంధీకి పోతుందా? కాంట్రాక్టర్లకు పోతుందా? మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు, ఈ కేసు నొక్కుదామా, ఆ కేసులో నొక్కుదామా, ఓ కేసు పెడతావు, 4 రోజులు జైలుకి పంపుతావు, నీకు కక్ష తీసుకుంటావు, అంతే కదా. అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని? ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసిండు, అద్భుతమైన రాజ్యాంగం రాసిండు. గద్దెనెక్కివ్వండి, మళ్ళీ తిరిగి 5 ఏళ్ళ లోపల దించే అవకాశం లేదు. ఎక్కినానుకో కూర్చోవాలి, మళ్ళీ మనం దించాలని మళ్ళీ 5 ఏళ్ళు చూడాలి. ఇంతదాకా ఏమనంటే కేసీఆర్ మీద బట్ట కాలుస్తా, వేస్తా, తెల్లారలేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా. ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమవుతలేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. ఈయన వచ్చినాక 2 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు, అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికెళ్ళి మళ్ళీ వీకెండ్ మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి?